అనే కాన్సెప్ట్ మీద మనకి జావాస్క్రిప్ట్ ఇంటర్‌లో మనకి క్వెషన్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఎక్కువగా. అయితే ఇక్కడ మనకి ఒకటి సే హెలో అని చెప్పి ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కాల్ చేయడం జరిగింది. రెండవదేంటంటే సే హాయ్ అని చెప్పేసి ఇంకొక ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దీన్ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసి ఆ సే హాయ్ అనే దాన్ని అంటే జావాస్క్రిప్ట్ ఎక్స్‌ప్రెషన్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్‌ని దీన్ని ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అంటారు. దాన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటారనమాట. ఈ 2 రకాలుగా ఇక్కడ మనకి చేసి దీని యొక్క అవుట్‌పుట్ ఏమొస్తదని చెప్పేసి మనకి క్వెషన్ అడిగే అవకాశం ఉంటుంది. అయితే జావాస్క్రిప్ట్‌లో ఫంక్షన్ హోస్టింగ్ అంటే ఏంటో మీకు బాగానే తెలిసే ఉంటది ఆటోమేటిక్‌గా. అసలు ఆల్రెడీ చాలామందికి తెలుసు. ఇది కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు కోడ్ అనేది పనిచేస్తుంది. కొన్నిసార్లు మనకి ఎర్రర్ వస్తుందనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో ఏమైంది ఇక్కడ ఫస్ట్ కోడ్‌లో సే హెలో అని పిలుస్తున్నాం. అంటే సే హెలో అని కాల్ చేస్తున్నాం ఫస్టే. తర్వాత ఫంక్షన్ అనేది డిక్లేర్ చేశామనమాట. అయితే జావాస్క్రిప్ట్‌లో ఒక ఈ హోస్టింగ్ అనే కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే, మనం డిక్లేర్ చేయకముందే మనం ఫంక్షన్‌ని కాల్ చేస్తే అదేమవుతుందంటే, అది మనకు జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్‌లో అది ఆటోమేటిక్‌గా పైకి మూవ్ అవుతుందనమాట. ఫంక్షన్ అనేది డిక్లరేషన్ కంటే ముందే డిక్లరేషన్ మూవ్ అయిపోయి తర్వాత కాల్ అనేది అవుతుందనమాట. ఇది జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్‌లో జావాస్క్రిప్ట్ ఆటోమేటిక్‌గా చేసుకుంటుంది. దీన్నే హోస్టింగ్ అంటారు. దీన్ని చేయడం వల్ల మనకి ఫస్ట్ దాంట్లో మనకేమవుతుందంటే రన్ చేస్తే ఫస్ట్‌ది మనకు కరెక్టే పనిచేస్తుంది. మనకి హెలో అని చెప్పి వచ్చిందనమాట. హెలో అని చెప్పేసి వచ్చింది. సెకండ్ వన్ మాత్రం టైప్ ఎర్రర్ అని చూపించింది. సే హాయ్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్ అని చెప్పిందనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఫస్ట్‌ది డిక్లరేషన్ అనేది పనిచేసింది. ఫంక్షన్ డిక్లరేషన్ అనేది హోస్ట్ అవుతుంది. కానీ రెండోదేంటి ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అంటారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ సే హాయ్ అనేది ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లోపల మనం ఫంక్షన్‌ని అసైన్ చేశాం. దీన్నేమంటారంటే సే హాయ్ అనే దాన్ని ఒక వేరియబుల్ అంటే ఇది ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్పేసి అంటారనమాట. ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ ఏమవుతుందంటే మనకి ఆహ్, ఈ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఏమవుతుందంటే వాల్ డిక్లరేషన్ మాత్రమే హోస్ట్ అవుతుంది గానీ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అనేది హోస్ట్ అవ్వదనమాట. అంటే ఎగ్జిక్యూషన్ సమయంలో మొదట సే హాయ్ అని వాల్యూ అన్‌డిఫైన్డ్ వస్తుందనమాట. ఎందుకంటే ఫస్ట్ సే హాయ్‌ని అదేం చేస్తుంది చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు దీనికి వాల్యూ అనేది అన్‌డిఫైన్డ్ అని చూపిస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ అనేది హోస్ట్ అవ్వదు కాబట్టి. ఎక్స్‌ప్రెషన్ అనేది హోస్ట్ అవ్వదు కాబట్టి మనకి. ఇది అందువల్ల మనకి టైప్ ఎర్రర్ అనేది రావడం జరిగిందనమాట. అందువల్ల మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫంక్షన్స్ డిక్లరేషన్స్ మాత్రమే ముందే కాల్ చేయొద్దు. ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రము ముందు కాల్ చేయకూడదు. కాల్ చేస్తే మనకేమవుతుంది ఎర్రర్ అనేది వస్తుందనమాట. ఇది మనకి జావాస్క్రిప్ట్‌లో హోస్టింగ్‌లో ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అనే కాన్సెప్ట్.